నంబర్ 4 క్రేటర్స్. ప్రపంచంలో వేల సంవత్సరాల క్రితం అంతరిక్షం నుండి ఉల్కలు పడిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఉల్కలు పడిన చోటల్లా తమ చుట్టూ వందల కిలోమీటర్ల ప్రాంతాన్ని నాశనం చేస్తాయి. అవి పడ్డ చోట తయారైన క్రేటర్స్ చూడ్డానికి ఎంత భయంకరంగా కనిపిస్తాయో వాస్తవానికి అవి చేసే నష్టం అంతకంటే ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా దానిపై నుండి విమానం ప్రయాణిస్తున్నప్పుడు. ఇలాంటి క్రేటర్స్ తక్కువలో తక్కువ 250 మీటర్ల సైజు ఉంటాయి. మన ప్రపంచంలో ఇటువంటి క్రేటర్స్ సుమారు 170 కన్నా ఎక్కువే ఉన్నాయి. దీనికి తోడు మైనింగ్ కంపెనీస్ కూడా భూమిపై చాలా పెద్ద పెద్ద తవ్వకాలు జరిపి క్రేటర్స్ లాంటి పెద్ద పెద్ద గుంతల్ని సృష్టిస్తాయి. విమానం ఎక్కువ ఎత్తులో ఉన్నట్లయితే ఈ క్రేటర్స్ వల్ల విమానానికి ఎలాంటి హాని జరగదు. కానీ ఒకవేళ అవి తక్కువ ఎత్తులో అంటే భూమికి 10,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు ఇలాంటి క్రేటర్స్ పై వెళ్లడం అంత సురక్షితం కాదు. ఎందుకంటే ఒక చిన్న క్రేటర్ కూడా విమానాన్ని తన వైపుకు లాక్కోగలదు. దీని వెనకాల ఉన్న సైన్స్ ని అర్థం చేసుకుంటే ఒక క్రేటర్ ఎంత లోతుగా ఉంటే దాని అడుగు భాగం అంత వేడిగా ఉంటుంది. ఈ అడుగు భాగం ఎప్పుడూ గాలిని వేడి చేసి పైకి నెట్టుతూ ఉంటుంది. చల్లని గాలిని లోపలికి లాక్కుంటుంది. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. ఇలాంటి ప్రక్రియ వల్లే క్రేటర్స్ లో ఒక శక్తివంతమైన వర్టెక్స్ ఎఫెక్ట్ మొదలవుతుంది. ఆ ప్రభావంతో దానిపై ఎగిరే ఏ వస్తువునైనా తన లోపలికి లాక్కుంటుంది. అందుకే పైలట్లు ఇలాంటి క్రేటర్స్ ని చూడగానే తమ రూట్ ని మార్చుకుంటారు. ఈ ఇంట్రెస్టింగ్ వీడియో చూడాలంటే కింద ప్లే బటన్ నొక్కి ఇప్పుడే చూడండి, లేదా యూట్యూబ్లో మా గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కూడా చూడొచ్చు.